నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీ ఇంటికి మీ భూమి ద్వారా రైతులకు ఈ పాస్ పుస్తకాలు. వెబ్లాండ్ ద్వారా రైతులు తమ భూములను గుర్తించవచ్చు. అక్రమాలకు చెక్ పెట్టేలా బయోమెట్రిక్ విధానం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. రెయిన్ గన్లతో పంటలను కాపాడండి. వేరుశనగ రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు పాటించండి. వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించండి. మంత్రి దేవినేని ఉమా. చిత్తూరు, కడప, అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటాం. పంట నష్టం తగ్గించే వరకు రెయిన్ గన్లు ఉపయోగిస్తాం. చిత్తూరు జిల్లాలో అపార నష్టాన్ని తగ్గించాం. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. తంగవేలు ఇంటిలో ఏసీబీ విస్తృత సోదా. కోటికి పైగా అక్రమ ఆస్తుల గుర్తింపు. 1.5 కిలోల బంగారం, పత్రాలు స్వాధీనం. రంగుల బ్రతుకులు, వెలుగులేని జీవితాలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాకతో తగ్గిన అమ్మకాలు. పెరుగుతున్న మన్ను ధర, ఇతర రాష్ట్రాల నుండి పోటీ. వినాయక బొమ్మల క్వార్టర్స్ జీవితాలపై ప్రత్యేక కథనం. మీ ఇంటికి మీ భూమి ద్వారా రైతులకు ఈ పాస్ పుస్తకాలను నేరుగా వారి ఇంటికే పంపుతున్నామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. వెబ్లాండ్ ద్వారా భూములు ఎక్కడ ఉన్నాయో తెలియడంతో పాటు అక్రమాలను పూర్తిగా అరికట్టవచ్చునని ఆయన తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెబ్లాండ్ గురించి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్లాండ్ను తెలుగులో రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, రైతులు నేరుగా తమ భూములను తెలుసుకోవడంతో పాటు ప్రింట్ తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. రైతులు బ్యాంకుల నుండి రుణాలు పొందడంతో పాటు భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది క్రింది స్థాయి సిబ్బంది, ఉద్యోగులు వెబ్లాండ్లోని సమాచారాన్ని తమ ఇష్టానుసారంగా మారుస్తున్నారని ఆరోపణలు రావడంతో అక్రమాలను అడ్డుకునేందుకు తహసీల్దార్ స్థాయిలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందులో అక్రమాలకు పాల్పడితే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ఈ పాస్ పుస్తకం కోసం 1B కాపీలు తీసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితిని తప్పించడానికి వెబ్లాండ్లోని వివరాలు ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికే ఈ సౌకర్యం కల్పించామని నేను గట్టిగా నమ్ముతున్నాను. దురదృష్టవశాత్తు కొంతమంది ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు వెబ్లాండ్లోని సమాచారాన్ని తమ ఇష్టానుసారంగా వాడుకొని పేర్లు మారుస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకోసం ఒక ఇంపార్టెంట్ ఇష్యూని ప్రవేశపెట్టాము. ఇక్కడ ఏంటంటే తహసీల్దార్ స్థాయిలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా వచ్చిన 72,37,409 అభ్యర్థనలకు అక్నాలెడ్జ్మెంట్ చూస్తామన్నారు. పరిష్కారం కాని వాటి కోసం త్వరలో వర్క్షాప్ నిర్వహిస్తామని, ఇందులో రెవెన్యూ, స్టాంప్, వ్యవసాయ, సర్వే మరియు బ్యాంక్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. మీ ఇంటికి మీ భూమి అది ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 72,37,409 మంది అభ్యర్థులకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాం. వాటిని వెబ్లాండ్లో అన్లోడ్ చేశాం. ఇంకా మిగిలిపోయినటువంటి మీ ఇంటికి మీ భూమి కార్యతో మిగిలిపోయినటువంటి 2,64,409 అభ్యర్థులకు పరిష్కారం చూపేందుకు వర్క్షాప్లను నిర్వహిస్తున్నాం. వర్క్షాప్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు సర్వే మరియు బ్యాంక్ అధికారులు పాల్గొంటారు. అలాగే వెబ్లాండ్లో 100% శుద్ధి చేసేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. రైతులు పండిస్తున్న వేరుశెనగ పంట 1 ఎకరా కూడా ఎండరాదని, అందుకు కావలసిన జాగ్రత్తలు వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దేవినేని ఉమా ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో గల మొలకల చెరువు, పెద్దతిప్ప సముద్రం, బి కొత్తకోట మండలాల్లో మంత్రి దేవినేని ఉమా పర్యటించారు. వేరుశెనగ పంట పొలాల్లో ఏర్పాటు చేసిన రెయిన్ గన్ల విధానాన్ని మంత్రి పరిశీలించారు. కంప్లీట్ అయ్యిండేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన గౌరవ మినిస్టర్ 882 ఎక్కడైతే స్ట్రెస్ ఉందో దాంట్లో 1771 హెక్టార్లు పూర్తి చేశారు. 1100 హెక్టార్లు పూర్తి చేయబోతున్నారు. ఈ 1100 హెక్టార్లు రేపు ఎల్లుండి పూర్తి చేసుకొని
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కరూర్ ప్రాంతంలో రైతులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి దేశంలో ఎక్కడా లేని విధంగా రెయిన్ గన్లను అమర్చి పంటల సాగుకు దోహదపడేలా చేశారని అన్నారు. రైతులు వేరుశనగ పంటలను కాపాడే బాధ్యతలో వ్యవసాయ అధికారులు చేపట్టాలని మంత్రి సూచించారు. రైతుల వేరుశనగ పంటలను కాపాడే బాధ్యత వ్యవసాయ అధికారులు చేపట్టాలని మంత్రి సూచించారు. మనకి తంబలపల్లి వర్గంలో టోటల్గా 36,000 ఎకరాలకి సాగు అయితే అఫెక్టెడ్ వచ్చి 2,900 అనమాట అప్రాక్సిమేట్గా. దాంట్లో ఇప్పటికే కవర్ అయ్యేది 1,771 హెక్టార్స్ ఇప్పటికే కవర్ అయింది. ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన అనమాట. వేరుశనగ పంట రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎండల తీవ్రత కారణంగా చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వేరుశనగ పంట నష్టానికి గురవుతోందని అన్నారు. దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పంట నష్టాన్ని తగ్గించేందుకు తక్కువ నీటితో ఎక్కువ పంటలను కాపాడుకోవడానికి రెయిన్ గన్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తద్వారా ఇప్పటికే చిత్తూరు జిల్లాలో అధిక వేరుశనగ పంటలను కాపాడినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గంగాధర్, నెల్లూరు, బంగారుపాలెం మండలాల్లో పర్యటించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు ఈ 3 జిల్లాల్ని ఒక స్పెషల్గా తీసుకొని వారు ఒక నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక మినిస్టర్ గారిని కూడా పంపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు జీడీ నెల్లూరులో బండర్లపల్లి, చంద్రారెడ్డిపల్లి, ఆత్మకూరు ఆ గ్రామాలు కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో అక్కడ సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా దీంట్లో రైన్ గన్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ యూజ్ చేస్తున్నారు. దీనివల్ల కొంత మన పంటను కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా చిత్తూరు జిల్లా సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశయం పంటను కాపాడేలా జయంతో ముందుకెళ్తున్నారో దాంట్లో తప్పకుండా కూడా నాకైతే ఒక మంచి నమ్మకం ఏర్పడింది. టీటీడీ కళ్యాణకట్టలో పనిచేస్తున్న తంగవేలు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విలువైన ఆస్తిపత్రాలు, కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదివరలో ఏప్రిల్ 25వ తేదీన తంగవేలు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి 1,25,00,000 విలువ గల ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు మరోమారు కొర్లగుంటలోని తంగవేలు ఇంటిలో సోదా చేయాలని నిర్ణయించారు. దాని మేరకు మంగళవారం టీటీడీ కళ్యాణకట్టలో పనిచేస్తున్న తంగవేలు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. అలాగే తంగవేలు బంధువులు, సన్నిహితుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులు చేశారు. 1.5 కిలో బంగారంతో పాటు మరిన్ని విలువైన ఆస్తిపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ కళ్యాణకట్టలో ఓ సామాన్య ఉద్యోగి అయిన తంగవేలు ఇంటిలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించి స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నీ సీజ్ చేసి కోర్టుకు హాజరుపరచనున్నామని ఏసీపీ డీఎస్పీ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సర్చెస్ అనేటువంటి మేము ఏప్రిల్లో చేసినంత వరకు అయితే ఖచ్చితంగా చెప్పగలను. గవర్నమెంట్ వాల్యూ అయితే డాక్యుమెంటేషన్ వాల్యూ ప్లస్ అగ్రిమెంట్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం సుమారు ₹1 కోటి పైన ఉంటాయి. అయితే లోన్స్ ఏం తీసుకున్నారు, ఈ అసెట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేటువంటిది వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఒక నిర్ధారణకు వస్తాం. తిరుమలలో లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు లడ్డూల కొరత లేకుండా తగు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతిరోజు 6 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా తగు జాగ్రత్తలు వహిస్తున్నామని ఈవో అన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 7 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం నిత్యం నిల్వ ఉండేలా చర్యలు చేపడుతున్నామని ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. అవసరమైతే లడ్డూల తయారీకి అదనపు సిబ్బందిని తీసుకుంటామని సాంబశివరావు తెలిపారు. ఈ లడ్డూ ప్రసాదం ఎప్పుడు కూడా షార్టేజ్ రాకుండా ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో ఎక్కడైనా స్టాఫ్ కనుక తక్కువగా ఉన్నట్టయితే వాటిని వెంటనే ఫిల్ చేసుకోవడానికి టెంపుల్ అథారిటీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్లే కాకుండా అవసరమైతే ఒక 10% ఎక్కువ మందిని కూడా మనం పెట్టుకోమని చెప్పాం. దాని ద్వారా
ఎప్పుడు కూడా దాదాపు 6 లక్షలకు పైగా లడ్లు నిల్వ ఉంచుకోవడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరిసారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 7 లక్షలు లడ్లు రిజర్వ్గా పెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటాం. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు తలనీలాలు సమర్పించే ప్లేస్ కూడా చక్కటి వెంటిలేషన్తో, లైటింగ్తో ఉండాలనే ఉద్దేశంతో, పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. వినాయక చవితి సందడి మొదలైంది. బొజ్జగణపయ్య విగ్రహాలు సిద్ధమయ్యాయి. ఆకర్షణీయమైన రంగులలో వివిధ రూపాలలో వినాయక విగ్రహాలు అమ్మకానికి కొలువు తీరాయి. తిరుపతి అర్బన్ సెట్టిపల్లి పంచాయతీ బొమ్మల క్వార్టర్స్లో విగ్రహాల తయారీపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఇప్పుడు మీరు చూస్తున్న రంగురంగుల బొజ్జగణపయ్య విగ్రహాల తయారీలో 150 కుటుంబాలు ఇదే వృత్తిగా జీవిస్తున్నాయి. 1980 నుంచి మంగళం సమీపంలోని బొమ్మల క్వార్టర్స్లో వివిధ రకాల మట్టి బొమ్మలను తయారు చేసుకుని జీవిస్తున్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. తమ కులవృత్తిని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు బొమ్మల క్వార్టర్స్గా పేరు పెట్టి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. దాంతో బొమ్మల క్వార్టర్స్లో స్థిరపడి బొమ్మలు తయారు చేసి విక్రయిస్తున్నారు. అలా వచ్చిన ఆదాయంపై జీవనం సాగిస్తున్నారు. ఇదివరలో లక్ష్మి, గణపతి, రాముడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు వంటి అనేక రకాల మట్టి బొమ్మలను తయారు చేసి వాటిని తిరుమలలో విక్రయించేవారని బొమ్మల క్వార్టర్స్లోని కళాకారులు తెలిపారు. మా అన్న వాళ్ళు దాసన్న గారు అందరూ ఎస్ఎన్ఆర్లో ఉన్నాం. ఆ తర్వాత మా దాసన్న గారు ఏం చేసినారంటే ఎన్టీ రామారావు ఫీల్డ్లో ఆయన ఈ హౌసింగ్ తీసి ఇచ్చినాడు. ఆ హౌసింగ్ తీసిన తర్వాత మేము అందరూ ఇక్కడికి వచ్చినాం, బొమ్మల క్వార్టర్స్ వచ్చినాం. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము పనిచేసే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చిన్న పిల్లగాల నుంచి ఇప్పుడే చిన్న పుట్టిన వాళ్ళు ఇప్పుడు స్కూల్కి పోతున్నారు. అప్పటి నుంచి ఈ పని చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఏదో బొమ్మలు ఇది ఎడ్లు వెంకటేశ్వర ఎడ్లు వేసినాము, అది పోయింది. అది కూడా వ్యాపారం లేదు. లాస్ట్ ఏమైందంటే ఈ వ్యాపారం కొద్దిగా జరిగింది. అయితే కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా ప్లాస్టిక్ బొమ్మల వాడకం అందుబాటులోకి రావడంతో మట్టి బొమ్మలకు గిరాకీ తగ్గిందని పేర్కొన్నారు. దీని కారణంగా ప్రస్తుతం కేవలం ఒక గణనాథుని బొమ్మలను మాత్రమే తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మకాలు తగ్గాయి, ఆదాయం తగ్గిందని అన్నారు. అంతగా లేదు సార్, అంతగా లేదు. ముందులాగా ఆ పిఓపి లేదనుకో, మేము 6 నెలలు కష్టపడ్డా 6 నెలలు ఫ్రీగా ఉన్నా పర్వాలా. మేము ఎక్కడ 6 నెలలు కష్టం వీటి మీద ఏమొస్తుంది, తిండికి బట్టకి జనరల్గా రూపాయికి పావలా వస్తుంది సార్, అంతే. దాన్ని ఇంకా పిల్లల చదువుకి దానికి మంచి చెడ్లని ఉన్నాయి కదా సార్, దానికి సరిపోతుంది. కులవృత్తిని నమ్ముకుని జీవించే తమ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదరణ లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఈ ఒక్కగానొక వృత్తి కూడా కొందరు వ్యాపారస్తులు కబళిస్తున్నారని పేర్కొన్నారు. గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి గో సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. పోలీసులను తీసుకొని ఇక్కడ అర్బన్ గార్డు కూడా వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు బతకాలి కదమ్మా అంటారు. వాళ్ళు ఊర్లో పోయి బతకొచ్చు కదా, మన ఏరియాలో ఎందుకు బతకాలి అని మేము అడగటం. ఇప్పుడు వాళ్ళ ఏరియాకి పోయి మనం రాజస్థాన్లో పోయి చెయ్యం కదా, ఈ పని చేయగలుగుతామా? వాళ్ళు రాజస్థాన్ నుంచి ఏడొచ్చి చేస్తూ ఉన్నారు.
అది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఏం తెలియకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. మట్టితో అలాగే అలువాయి గడ్డ పిండితో తమ విగ్రహాలు చేయటం వలన వాతావరణ కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ ఉండదని బొమ్మల క్వార్టర్స్ కళాకారులు పేర్కొన్నారు. మన ఆయన యూనియన్ లీడర్గా ఉన్నాడు. మన ఆయన చనిపోయిన తర్వాత నన్ను ఎంచుకున్నారు. మేము జనవరి నుంచి వినాయకులే చేస్తాం సార్. మేము చేసే మెటీరియల్ అంతా మొత్తం మైదా, పేపర్ పిండి, చాక్ పౌడరు. దాని ఎలాంటి కాలుష్యం లేదు. గవర్నమెంట్ కూడా కాలుష్యం లేని వస్తువుల్ని తయారు చేయమని చెప్తా ఉంది. కానీ మేము దాన్ని గత 30 ఏళ్ళుగా దాన్ని తయారు చేస్తున్నాం సార్. తమ కడుపు కొట్టేందుకు కొందరు పనిచేస్తున్నారని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు తయారు చేసి ప్రభుత్వ నిబంధనలకు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలపై నిషేధం విధించబడింది. ప్లాస్టిక్ వచ్చేసింది కాబట్టి మాది వ్యాపారం ఏం లేదు, నిలిచిపోయింది. దానివల్ల ఇది కొంచెం చేసినాం. ఇది ఇంప్రూవ్ అయిన తర్వాత ఏం చేసింది, పిఓపి మొదలు పెట్టేసినారు. ఆ పిఓపి వల్ల ఏమైందంటే అక్కడక్కడ మా సరుకు కొంచెం ఇది అయిపోయింది. మాది ఏమో బాగానే ఉంటుంది. మాది 10 నిమిషాలు అయితే నాకు కరిగిపోతుంది. వాళ్ళది కనీసం సంవత్సరం 2 ఏళ్ళు ఉంటే కూడా కరగదు. అది ఇది అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పిఓపి బాగుంది, పిఓపి దగ్గర మాది ఇప్పుడు వ్యాపారం కొంచెం డౌన్ అయింది. కానీ ఈ సంవత్సరం వచ్చి కొంచెం బాగుంది, కొద్దిగా తీస్తా ఉన్నాం. అలాంటి తెల్ల సిమెంట్తో విగ్రహాలు తయారు చేయటం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడమే కాక చెరువులలో నీటి జీవాలు, చేపలు సైతం మరణిస్తాయని తెలిపారు. అలాంటి బొమ్మల తయారీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు విధించినా వాటిని అమలు చేయటం లేదని కళాకారులు పేర్కొన్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. కళాకారులకు చేయూతనిస్తూ కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే తమ బతుకులు బాగుపడతాయని, లేకుంటే మరింత అంధకారం అవుతుందని బొమ్మల క్వార్టర్స్ కళాకారులు పేర్కొంటున్నారు. గణేష్ ఉత్సవాలకు సర్వం సన్నద్ధమవుతోంది. తిరుపతిలోని బొమ్మల క్వార్టర్స్లో కాలుష్యరహిత గణేష్ బొమ్మలు తయారు చేస్తున్న నేపథ్యంలో వీరికి ప్రభుత్వ సహకారం మరింత చేయూతనందిస్తే మరిన్ని కాలుష్యరహిత బొమ్మలు తయారు చేసి గణేష్ ఉత్సవాలను మరింత వేడుకగా నిర్వహించేందుకు తాము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి గణేష్ బొమ్మల తయారీ కార్మికులు తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో రవి కృష్ణ, తిరుపతి. ఒక దేశ చరిత్ర, ఔన్నత్యం గురించి తెలుసుకోవాలంటే చారిత్రక నేపథ్యంలో కళారూపాలు ఎంతగానో దోహదపడతాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ తిమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చరిత్ర పరిశోధన విభాగం ఆధ్వర్యంలో కళ, జాతి దృక్పథం అనే అంశంపై ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీయూబీసీ దామోదరం, ముఖ్య వక్తగా ప్రొఫెసర్ తిమ్మారెడ్డి హాజరయ్యారు. భారతదేశ చరిత్ర, ప్రాచీన కాలం నుండి మన కళారూపాలను, రేఖాచిత్రాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ తిమ్మారెడ్డి తెలిపారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ రేఖాచిత్రాలు, చారిత్రక ఆధారాలు అపారంగా ఉన్నాయని, వీటిని ప్రభుత్వం పరిరక్షించి టూరిస్టు కేంద్రాలుగా మార్చి ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రపంచంలోని అన్ని దేశాల వారసత్వ రేఖాచిత్రాలు, కళలను యూనిసెఫ్ సంరక్షించినట్లే మన ప్రభుత్వం పురావస్తు శాఖ కృషి చేయాలని అన్నారు. Somehow we are not able to popularize them. We are not able to attract them as tourist centers. I think I am going to talk today in that direction and requesting the NGOs, the academicians, the government also to look into this aspect, making rock art as a tourist attraction. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శకుంతల, కృష్ణారెడ్డి, డాక్టర్ కె శ్యామల తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ను కేంద్ర ఆరోగ్య శాఖ కమిటీ పరిశీలన చేసింది. అవసరమైన రోగులందరికీ డయాలసిస్ అందేలా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ వెల్లడించారు.
శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల గురించి కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నత కమిటీ పరిశీలన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాతా శిశు సంరక్షణ పథకం అమలు తీరు గురించి అధికారులను ప్రశ్నించారు. తల్లి బిడ్డలను ఎలా చూస్తున్నారు, డెలివరీ అయిన తరువాత వారికి ఇస్తున్న ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలన చేశారు. అలాగే హాస్పిటల్లో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఓపీకి ఎంతమంది వస్తున్నారు, సదుపాయాల పరిస్థితి ఏమిటని ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ 1 మిలియన్ జనాభాలో 250 మందికి హిమోడయాలసిస్ అవసరం అవుతుందని, ఇందులో భాగంగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఒక్కొక్క డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం 130 మిషన్లు వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 150 ఉన్నాయని, మొత్తం మీద 300 డయాలసిస్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. సో మొత్తం 300 మిషన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రజల ముందుకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొచ్చింది. ఈ 300 మిషన్స్ రోజుకి 3 పేషెంట్ల చొప్పున మనం హీమోడయాలసిస్ చేసుకోవచ్చు. సో నీడ్ బేస్డ్ ఇన్ని సెంటర్స్ పెట్టాము కాబట్టి వీటికి రష్ ఎక్కువ అయితే ఇంకొక పేషెంట్ని కూడా పెట్టచ్చు. ఇంకో 4 గంటలు, ఈచ్ పేషెంట్కి 4 గంటలు పడుతుంది. సో మనకి యూజువల్గా ఏంటంటే రోజుకి 1 మిషన్ మీద 3 చేయొచ్చు, అర్థమైందా? సో ఇంకా రష్ ఎక్కువైంది అనుకోండి 4వ వాడిని కూడా పెట్టుకోవచ్చు. సో మనం మూసేసుకొని పోయేదే ఉండదు. ఈ పరిశీలనలో జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి, వైద్య కమిషనర్ అధికారి అరుణకుమారి, డిఎంహెచ్ఓ విజయ్ గౌరి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీలోని కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 151ను అమలు చేయాలని సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తిరుపతిలోని సిఐటియు కార్యాలయంలో టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే టీటీడీలో అమలు చేయాలని కోరారు. సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతిలో మహాధర్నా చేస్తామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. టీటీడీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ ఈ జీతాలను వర్తిస్తారా అంటే ఈ జీవో మీకు అప్లై కాదు అని మాట్లాడుతున్నారు. మరి ఇంకెవరికి అప్లై అవుతుంది ఇది? అంటే ఈ జీవో తీసుకురావడం, రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే 15,000 మందికి ఈ జీవో వర్తిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి 13,000 మందికి ఈ జీవో వర్తిస్తుందా వర్తించదా అంటే దీనిపైన స్పష్టంగా కానీ అసలు దాదాపు మీకు రాదు అనేటువంటి పద్ధతిలోనే ఈరోజు టీటీడీ యాజమాన్యం మాట్లాడుతున్నారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన నకిలీ అగ్రికల్చర్ డిగ్రీ సంస్థలను నిషేధించాలని టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కూడా మద్దతు పలుకుతోందని జేడబ్ల్యూఎఫ్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన సమస్యల సాధనకై సెప్టెంబర్ 2న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఆర్టీసీ కార్మికులు కూడా మద్దతు తెలుపుతున్నారని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు సమ్మెకు మద్దతు పలకాలని ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. తిరుపతి శిల్పారామంలోని చేనేత హస్తకళా ప్రదర్శనలకు అపూర్వ స్పందన లభిస్తోంది. శిల్పారామంలో ఈ నెల 26వ తేదీన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హస్తకళా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 4వ తేదీన ముగుస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, అమ్మకంను నిర్వహిస్తున్నట్లు శిల్పారామం నిర్వహణాధికారి ఖాదర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 4 వరకు జరిగే ఈ హస్తకళా ప్రదర్శనలో ప్రజలు పాల్గొని వస్తువులను కొనుగోలు చేసి చేనేత హస్తకళాకారులను ఆర్థికంగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటువంటి అవకాశాన్ని నగర ప్రజలందరూ వినియోగించుకొని చేతివృత్తుల కళాకారుల్ని ఎంకరేజ్ చేయడానికి వీలుగా వారి యొక్క ఈ స్టాల్స్ను సందర్శించడమే కాకుండా కొనుగోలు ద్వారా వారికి మరింత ఉత్తేజాన్ని ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని రేపు నెల 4వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం వేళల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని నగర ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
చట్టసభల్లో బీసీలకు సమాన హక్కులు కల్పించాలంటూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినయ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యలపై ప్రతి జిల్లా కార్యాలయం ముట్టడి జరిగిందని తెలిపారు. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ప్రవేశపెట్టాలని తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలను ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని అన్నారు. బీసీలకు సామాజిక భద్రత కల్పించి బీసీ యాక్ట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. మౌలిక వసతులు కల్పించాలని పేర్కొంది. టీటీడీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల పెంపుకు చర్యలు చేపట్టాలని కోరింది. రాష్ట్రంలోని ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఎస్వీయు పరిపాలనా భవనంలో నిరసన తెలిపారు. రెక్టార్కు వినతిపత్రం అందజేశారు. దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 35ను రద్దు చేయాలని, దీనివల్ల పెద్ద సంఖ్యలో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ నాయకులు సునీల్ రెడ్డి అన్నారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బయోమెట్రిక్ విధానంలో ఉన్న లోపాలను తొలగించాలని, చాయిస్ బెస్ట్ క్రెడిట్ సిస్టంలో విద్యార్థులకు మేలు జరిగేలా న్యాయం చేయాలని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో మరిన్ని డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. పర్యావరణంను కాపాడుదాం, మట్టి వినాయకులను పూజిద్దామంటూ శ్రీకాళహస్తిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో పౌర సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక బొమ్మల వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులతో పట్టణ పురవీధులలో ర్యాలీ చేసి పర్యావరణం కాపాడుదాం, మట్టి వినాయక బొమ్మలనే వాడుదాం అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల వాడకం వద్దు అంటూ నినాదాలు చేశారు. మట్టి వినాయక బొమ్మల వాడకం ఆవశ్యకత తెలియజేసేలా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో సంస్థ అధ్యక్షుడు కోలా వెంకటేశ్వరరావు, సభ్యులు సుజాతమ్మ, దామోదరం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వేరుశనగ పంట ఎండిపోకుండా రెయిన్ గన్స్ తో పరిరక్షించి రైతాంగానికి చేయూతనందిస్తున్నామని డీఆర్ఓ విజయ్ చందర్ అన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో కరువు నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రైతాంగం తమ పంటల గురించి, విద్యుత్ సరఫరా గురించి, ఇతర సమస్యల గురించి ఈ విభాగంలో ఫిర్యాదులు చేస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10,000 హెక్టార్లలో వేరుశనగ పంటను ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఆర్ఓ విజయ్ చందర్ తెలిపారు. మొత్తం 18,000 హెక్టార్లను గుర్తించామని, దశల వారీగా పంట నష్టం జరగకుండా రెయిన్ గన్స్, స్ప్రింక్లర్లు, వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కల్పించామని అన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 49,175 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి గంట వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మీ ఇంటికి మీ భూమి ద్వారా రైతులకు ఈ పాస్ పుస్తకాలు. వెబ్లాండ్ ద్వారా రైతులు తమ భూములను గుర్తించవచ్చు. అక్రమాలకు చెక్ పెట్టేలా బయోమెట్రిక్ విధానం. డిప్యూటీ సీఎం కేవీ కృష్ణమూర్తి. రెయిన్ గన్లతో పంటలను కాపాడండి. వేరుశనగ రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు పాటించండి. వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించండి. మంత్రి దేవినేని ఉమా. చిత్తూరు, కడప, అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటాం. పంట నష్టం తగ్గించే వరకు రెయిన్ గన్లు ఉపయోగిస్తాం. చిత్తూరు జిల్లాలో అపార నష్టాన్ని తగ్గించాం. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. తంగవేలు ఇంటిలో ఏసీబీ విస్తృత సోదా. 1 కోటికి పైగా అక్రమ ఆస్తుల గుర్తింపు. 1.5 కిలోల బంగారం, పత్రాలు స్వాధీనం. రంగుల బ్రతుకులు, వెలుగులేని జీవితాలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాకతో తగ్గిన అమ్మకాలు. పెరుగుతున్న మన్ను ధర, ఇతర రాష్ట్రాల నుండి పోటీ. వినాయక బొమ్మల క్వార్టర్స్ జీవితాలపై ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.